నమస్తే, నేను మీ హరీష. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నామినేషన్ పత్రాల చోరీ, రైతన్నలతో చంద్రబాబు, వారికే పదవులంటున్న పవన్. స్క్రబ్ టైఫస్ కలకలం, సాథీ పంచాయతీ సమాప్తం. ఖర్గేకు రాహుల్ మసాజ్, బెంగాల్ ఎంపీలతో మోదీ, ఇండియాకు పుతిన్, విరాట్ విజృంభణ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో 262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రజాపాలన 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు తేడా గమనించాలన్నారు. గత పాలకులు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లలో నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పారని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ దీన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్ ఇండియాలో తనను పాపులర్ చేస్తున్నందుకు సంతోషమన్నారు. తెలంగాణ మోడల్ కు సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తామని మోదీతో చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్లోబల్ సమిట్ కు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ కు బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. మరోవైపు మెట్రో రైలు 2వ దశ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని గ్లోబల్ సమిట్ కు రావాలని ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో రేవంత్, భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. వారికి ఆహ్వాన పత్రికను అందించారు. హెల్త్ పాలసీపై జీవో రాకముందు విపక్షాలకు సమాచారం లీక్ అవ్వడంపై సర్కారు చర్యలకు సిద్దమైంది. ఇప్పటికే దీనికి కారణం ఎవరో తెలుసుకునేందుకు ఆదేశాలు ఇవ్వగా రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు లీక్ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీల్డ్ కవర్లో లీక్ కారణం ఎవరు, అసలేం జరిగింది అనే దానిపై పూర్తి రిపోర్ట్నిచ్చారు. దీంతో తదుపరి చర్యలకు సర్కారు రెడీ అయింది. హెల్త్ పాలసీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం దుందుడుకు విధానమని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ప్రవర్తించారని, ఇప్పుడు రేవంత్ తానే మేధావి అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తల కోసం హెల్త్ పాలసీ తీసుకొచ్చారని, లక్షల మంది కార్మికుల పరిస్థితి గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. తెలంగాణలో త్వరలోనే భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు. భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామన్న పొంగులేటి ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా సమగ్రంగా తయారు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలోని అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి ఇంకోసారి మాట్లాడొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో పాలిటిక్స్ చేస్తే ఎదుర్కొంటామని, రాహుల్ ను విమర్శిస్తే మాత్రం విడిచిపెట్టబోమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను నరదిష్టి అంటూ రాక్షసులతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణను చులకనగా చూస్తే ఊరుకోమన్నారు. తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏ అవసరం వచ్చినా తెలంగాణకు వస్తారని, కానీ ఇక్కడి ప్రజల కళ్లు మంచివి కావంటూ విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు శ్రీనివాస్ గౌడ్. అటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. పవన్ ఎప్పటి నుంచో తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ దిష్టి పెట్టలేదని, కోనసీమ తరహాలో తెలంగాణ కావాలనుకుంటున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు కవిత. తెలంగాణ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. దేవతలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ యువ, మహిళా మోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలని గ్రామస్తులు భావించారు. మొదట మాజీ సర్పంచ్ బాలరాజుతో పాటు కవిత పోటీలో నిలిచారు. అయితే మాజీ సర్పంచ్ ప్యానెల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కవితతో పాటు 8 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలంలో నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గొట్లపల్లి క్లస్టర్ కు చెందిన నామినేషన్ కేంద్రంలోకి చొరబడి దొంగతనం చేశారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచేందుకు వెళ్లగా తాళం పగలగొట్టి ఉంది. లోపల నామినేషన్ పత్రాలు చిందరవందరగా పడి ఉన్నాయి. అయితే అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేశామని, ఆందోళన అక్కర్లేదని అధికారులు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. కమలాపూర్ మండలం నేరలలో కోతుల సమస్య ఉండటంతో వాటిని తరిమి కొట్టేందుకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో క్యాంపెయిన్ చేశారు. కోతులను తరుముతూ ఓట్లు అభ్యర్థించారు. తమను గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. పంచాయతీ ఎన్నికలు యువతకే ప్రాధాన్యత ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామ అభివృద్ధికి సహకరించే వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లు భావిస్తున్నారు. హైదరాబాద్లోని కోకాపేటలో భూముల వేలం కొనసాగుతోంది. ప్లాట్ నెంబర్ 19లో మొత్తం 4 ఎకరాలు ఉండగా ఒక్కో ఎకరం 131 కోట్ల ధర పలికింది. ఇటీవల జరిగిన వేలంలో ఎకరానికి 151 కోట్ల 25 లక్షల రేటు వచ్చింది. 2 విడతల్లో 4 ప్లాట్లలోనే 19 ఎకరాలను అమ్మేసి 2708 కోట్లు హెచ్ఎండిఏ ఆర్జించింది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో పర్యటించిన సీఎం రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు కుటుంబాలతో ముచ్చటించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో 30% గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు ప్రణాళిక రూపొందించామన్నారు. జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. చిత్తశుద్దితో పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు, బాధ్యతలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నామినేటెడ్ పదవులపై సమీక్షించిన పవన్ జనసేన పొందిన పదవుల వివరాలను పరిశీలించారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించారని పవన్ స్పష్టం చేశారు. కూటమి పాలన రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అడ్రస్ లేకుండా పోయారని ఆరోపించారు. ఫంక్షన్ హాల్స్ లో రైతన్న మీకోసం అంటూ కార్యక్రమాలు చేయడం కాదని పొలం గట్టుకు వెళ్లి చూస్తే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే డబ్బులను రైతులకు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కుమారులు సిట్ విచారణకు హాజరయ్యారు. రమేష్ కుమారుడు రాజు, రోహిత్, రాము కుమారులు రాకేష్, రామ్మోహన్ సిట్ కార్యాలయానికి వెళ్లారు. జోగి రమేష్, రాము అరెస్టు సమయంలో లభించిన ల్యాప్టాప్ ఆధారంగా అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే కుట్రపూరితంగా కేసులు పెట్టారని వారు ఆరోపించారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వివాదంపై పోలీసులు రంగంలోకి దిగారు. 4 విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై 16 మంది మెడికల్ స్టూడెంట్స్ ను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని, విచారణలో బయటపడిన అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపింది. దీని కారణంగా 2 మహిళలు మృతి చెందారు. మరొకరికి చికిత్స కొనసాగుతోంది. బ్లడ్ టెస్ట్ లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు బయటపడటంతో 3 మహిళలు ఆసుపత్రిలో చేరారు. 2 చికిత్స పొందుతూ చనిపోయారు. రుద్రవరం గ్రామానికి చెందిన యువతితో పాటు రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ వాసి నాగమ్మగా గుర్తించారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాకుటూరు వద్ద హైవేపై ఓవైపు భారీగా వర్షపు నీరు నిలిచింది. గూడూరు పట్టణం సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరులో 2 విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఆటో ధ్వంసమైంది. కొత్తగా రానున్న సెల్ ఫోన్లలో సంచార్ సాథి యాప్ రీ ఇన్స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలు ఉపసంహరించుకుంటున్నట్టు టెలికాం విభాగం ప్రకటించింది. సంచార్ సాథి యాప్ తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే చర్య అని అభివర్ణించాయి. దీంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది. అటు సంచార్ సాథి యాప్పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి క్లారిటీ ఇచ్చారు. అసలు స్నూపింగ్ కు తావే లేదని, అది సాధ్యం కాదని లోక్సభలో ప్రకటించారు. ఇది ప్రజల రక్షణ కోసమేనన్నారు. యాప్ రిజిస్టర్ కాకపోతే పనిచేయదని వివరించారు. యాప్ ను కొనసాగించాలంటే ఉంచుకోవచ్చని, లేదంటే డిలీట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో తప్పనిసరి ఏమీ లేదన్నారు. సంచార్ సాథి యాప్ వివాదంతో డౌన్లోడ్స్ అనూహ్యంగా పెరిగాయి. ఇప్పటి వరకు 1 కోటి మంది ప్రజలు తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నారని డాట్ తెలిపింది. వివాదానికి ముందు వరకు రోజుకు సగటున 60,000 మంది ఇన్స్టాల్ చేసుకున్నారని పేర్కొంది. ఇప్పుడు సగటున డౌన్లోడ్ సంఖ్య ఒక్కసారిగా 60,000 నుంచి 6 లక్షలకు పెరిగాయని వివరించారు. గతంతో పోలిస్తే 10 రెట్లు అధికమన్నారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. భారీ బ్యానర్తో నిరసన చేపట్టారు. కార్పొరేట్ జంగిల్ రాజ్ కు నో చెప్పాలన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుని నిరసిస్తూ గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కాలుష్యం కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా తీసుకుంటున్న చర్యలు డెత్ వారంటీనని అన్నారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చంటూ కేంద్ర మార్పులు తీసుకురావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విధానాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఆవరణలో పశ్చిమ బెంగాల్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. బెంగాల్కు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల నిధులు పెండింగ్ లో ఉంచిందని ఆరోపించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావాలని నిధులను నిలిపివేసిందని బెంగాల్ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. భుజం నొప్పితో బాధపడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొంతసేపు మసాజ్ చేశారు. రాహుల్ సోదరి ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పక్కనే ఉన్నారు. నొప్పి ఉన్నప్పుడు ఇలా చేయాలంటూ ఖర్గేకు ప్రియాంక చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాగిణి నాయక్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ ఛాయ్ అమ్ముతున్నట్లుగా ఉన్న ఏఐ వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మూలాలను వారు అవమానిస్తున్నారని మండిపడింది. ఇలాంటి వారిని క్షమించొద్దన్నారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మనీ లాండరింగ్ కేసులో సీజ్ చేసిన జెట్ విమానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేలం వేయనుంది. ఈ నెల 9న మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా ఈ విమానాన్ని వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు ఇవ్వనున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం విమానం బేగంపేట్ విమానాశ్రయంలో ఉంది. చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేసింది. పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో ప్రస్తావించారు. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు ఉన్నాయి. 43.78 కోట్లు రికవరీ చేయాలని రిపోర్టులో పొందుపరిచారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ నిర్వహణపై బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఆ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, లేని వారిని తొలగించడమే దాని ఉద్దేశమని చెప్పారు. ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఆదేశించారు. అటు 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని బెంగాల్ ఎంపీలకు మోదీ సూచించారు. విపక్షాల ట్రాప్ లో చిక్కుకోవద్దని తెలిపారు. బెంగాల్లో బీజేపీ ఎదిగిన తీరును ప్రస్తావించిన మోదీ 2011లో అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. 2021లో ఆ సంఖ్య 65కు చేరిందన్నారు. స్థానిక అంశాలపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాట్ కామెంట్స్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్ పేరుతో తెలివైన కుట్రకు తెరతీశారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటోందని విమర్శించారు. బీజేపీ బెంగాల్ను స్వాధీనం చేసుకోలేదన్నారు. పశ్చిమ బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 32,000 ప్రైమరీ టీచర్ల నియామకాలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 ఏళ్లుగా సర్వీస్లో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది. కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి తొలగిపోయిందన్నారు ఆ రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదని తెలిపారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో పర్యటిస్తుండడంపై స్పందించారు. తాను పిలవని పేరంటానికి వెళ్లబోనని పరోక్షంగా కామెంట్ చేశారు. తనకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందలేదని, పిలవకపోతే వెళ్లబోనని స్పష్టం చేశారు. మరోవైపు వ్యక్తిగత పర్యటనపై ఢిల్లీకి వెళ్లినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. 12 వార్డుల్లో ఎన్నికలు జరగా 7 స్థానాలు గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు ఒక్కొక్క స్థానాన్ని సంపాదించాయి. నవంబర్ 30న బైపోల్ జరిగింది. 2022లో 250 వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50.47%తో పోలిస్తే ఓట్ల శాతం 38.51%గా ఉంది. డీఎంకేపై టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. భారీ వర్షాలకు చెన్నై మునిగిపోవడానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వం 4.5 ఏళ్లుగా డ్రైనేజ్ పనులను అసంపూర్తిగా, అసమర్థంగా చేపట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆరోపించారు. ప్రజలపై ప్రభుత్వానికి కొంచెం శ్రద్ధ ఉన్నా కొద్ది రోజుల వర్షానికి నగరం ఇలా నీట మునిగేది కాదన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విమానాలు, హెలికాప్టర్స్ లో ప్రయాణం కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన బిల్లు రోజుకు 21 లక్షలకు చేరినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2021 జనవరి నుంచి 2025 నవంబర్ వరకు ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్ల అద్దెల కోసం 290 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ వ్యవహారం రచ్చరాజేస్తోంది. ఇప్పటికే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై మరో యువతి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే రాహుల్ పై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంకకు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చింది. తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించింది. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నారు. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లిన సునాలి ఖాతూన్ అనే మహిళను తిరిగి దేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. గర్భిణీగా ఉన్న ఓ మహిళ విషయంలో మానవత్వాన్ని చూపాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ఈ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ కు చెందిన వారిని తిరిగి స్వదేశానికి పంపించే క్రమంలో భారత పౌరసత్వానికి సంబంధించి సరైన పత్రాలు లేవని అధికారులు దేశం నుంచి బహిష్కరించారు.
ఐఐటి కాన్పూర్ లో ప్లేస్మెంట్ల సందడి మొదలైంది. తొలి రోజే సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2025-26 సీజన్ మొదలైన తొలి రోజే క్యాంపస్ నుంచి ఏకంగా 672 మంది విద్యార్థులు వివిధ కంపెనీలు ఉద్యోగ ఆఫర్లు సాధించారు. గతేడాది తొలి రోజుతో పోలిస్తే ఇది 16% అధికమని, తమ విద్యార్థుల ప్రతిభకు పెరుగుతున్న డిమాండ్కు ఇదే నిదర్శనమని ఐఐటి కాన్పూర్ తెలిపింది. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 2 కళాశాలలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. విద్యార్థుల సిబ్బందిని బయటకు పంపి సోదాలు చేశారు. అయితే తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. హర్యానాలో పాక్ గూఢచర్యలపై పోలీసులు నిఘా పెట్టారు. ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై గురుగ్రామ్కు చెందిన లాయర్ను అరెస్ట్ చేశారు. అతడు డబ్బులు తీసుకోవడానికి 7 సార్లు అమృత్సర్ వెళ్లాడని పోలీసుల అదుపులో ఉన్న అతడి స్నేహితుడు ముషారఫ్ అలియాస్ పర్వేజ్ తెలిపాడు. దీంతో లాయర్ రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హాట్ కామెంట్స్ చేశారు. తన వద్ద ఆయుధాలు లేకపోయినా దోషిగా 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత తన కుటుంబం ఎదుర్కొన్న బెదిరింపులను గుర్తు చేసుకున్నారు. తన దగ్గర తుపాకీ ఉందని భావించి అరెస్టు చేశారని, కానీ ఎలాంటి ఆయుధాలు లేవని నిరూపించడానికి వారికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందో అర్థం కాలేదన్నారు. ఛత్తీస్గఢ్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబికాపూర్లో కోల్ మైన్ విస్తరణ స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆదివాసులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో 40 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు స్థానికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ పెట్టిన పోలీసులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి ఉంటున్న వారిని గుర్తిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి గుడిసెలు ధ్వంసం చేశారు. హర్యానాలో ఫ్యాన్సీ నెంబర్ వ్యవహారం రచ్చ కొనసాగుతోంది. HR88B8888 నెంబర్ను 1,17,00,000కు వేలం పాడిన వ్యక్తి ఆర్థిక పరిస్థితులపై ఆరా తీయాలని అధికారులను మంత్రి అనిల్ విజ్ ఆదేశించారు. అతడికి నిజంగా అంత ఆర్థిక స్తోమత ఉందా అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. వేలం ప్రక్రియను కొంతమంది బాధ్యతగా కాకుండా తేలికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు. హర్యానాలో కల్టాల్లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఓ కారు బైక్ను ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు కిందకు వెళ్లి కారు బైకు నుజ్జునుజ్జయ్యాయి. రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా క్షీణించింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 90 రూపాయలు దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 90.13 పైసలకు చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. 90 రూపాయల మార్కును దాటడం ఆందోళనకరమని నిపుణులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ డాలర్ మీద ఉండటం ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. వెండి ధర దూసుకెళ్తోంది. దేశీయంగా కిలో వెండి 1,84,000 దగ్గర సరికొత్త రికార్డు గరిష్టాలను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడానికి తోడు రూపాయి విలువ పతనం కావటం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పసిడి ధర కూడా పరుగులు పెడుతోంది. భారత్తో సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తోందని పుతిన్ తెలిపారు. ఇంధనం, పరిశ్రమ, అంతరిక్షం, వ్యవసాయం, ఇతర రంగాలు అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతానని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం విషయంలోనూ ఇరు దేశాలు సంతకం చేస్తాయని సమాచారం. వలసల ఆంక్షలపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే వాటి సొంత ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. చివరకు ఆ దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇజ్రాయెల్కు చెందిన వెపన్ ఇండస్ట్రీ తయారీ సంస్థతో భారత్ చర్చలు జరుపుతోంది. కంప్యూటరైజ్డ్ రైఫిల్, ఆర్చర్ కొనుగోలు కోసం ఇజ్రాయెల్తో భారత్ చర్చలు జరుపుతోంది. ఇది ప్రపంచంలోనే చిన్న ఆయుధాల ఫైర్ కంట్రోల్ వ్యవస్థగా ఉంది. యుద్ధంలో ఖచ్చితమైన లక్ష్యాలు ఛేదించేందుకు సైనికులకు దోహదపడుతుంది. అందుకే వీటి కోసం భారత్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో యుద్ధం కోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తహతహలాడుతున్నారని తెలిపారు. మునీర్ను ఇస్లామిక్ ఛాందస్వాదిగా అభివర్ణించారు. సందర్భం వచ్చినప్పుడల్లా మునీర్ భారత్తో ఘర్షణలకు దిగుతాడన్నారు. అయితే తన సోదరును మాత్రం పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నాలు చేశారన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అమాన్ అజ్మీ పిచ్చి ప్రేరేపణలు చేశారు. భారత్ ముక్కలవ్వనంత వరకు బంగ్లాదేశ్ లో శాంతి నెలకొనదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమాన్ అజ్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బంగ్లా విముక్తికి భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఆ దేశ నాయకులు భారత్ పై విషం కక్కుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. పూణే పరిశోధకులు కొత్త పాలపుంతను కనుగొన్నారు. దానికి అలకనందాన్ని నామకరణం చేశారు. ఆ నక్షత్ర మండలం చాలా సుదూరంలో ఉందని తెలిపారు. రాశి జైన్, యోగేష్ వాడదేకర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గెలాక్సీని పసిగట్టారు. అయితే విశ్వ విస్ఫోటనం జరిగిన తర్వాత ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఆ గెలాక్సీ వయసు సుమారు 1.5 బిలియన్ల ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కింగ్ కోహ్లీ మరోసారి అదరగొట్టారు. ఈ సిరీస్ లో వరుసగా 2 సెంచరీ చేశాడు. 93 బంతుల్లో 102 రన్స్ చేసి అదరహో అనిపించాడు. కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. వన్డేలో తొలి సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇవి నాన్ స్టాప్ 90 టాప్ స్టోరీస్. కీప్ వాచింగ్ 10 TV.